హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో చాలా సింపుల్ మెథడ్లో వెజ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. అది కూడా ప్రెషర్ కుక్కర్లో. ఇది చాలా ఈజీ రెసిపీ, చాలా తక్కువ టైంలో కూడా ప్రిపేర్ అయిపోతుంది. తక్కువ టైంలో అయిపోయే రెసిపీ కాబట్టి మార్నింగ్ టైంలో హడావిడిగా ఉన్నప్పుడు లంచ్ బాక్స్లో కూడా ఈజీగా ప్రిపేర్ చేసేవచ్చు. చాలా టేస్టీగాను ఉంటుంది, అలానే హెల్దీ కూడా. సో ఈ టేస్టీ వెజ్ బిర్యానీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఒక కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకుని ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకోవాలి. ఇన్ కేస్ మీకు నెయ్యి ఇష్టం లేకపోతే 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత 2-3 దాల్చిన చెక్క ముక్కలు, 2 అనాస పువ్వులు, 6-8 వరకు లవంగాలు, 2 బిర్యానీ ఆకులు, అలానే 1 టీ స్పూన్ షాహీ జీరా, అలానే 1/2 కప్పు వరకు జీడిపప్పు, అలానే పత్తర్ పూలు అంటారండి. ఈ పత్తర్ పూల్ని ఈ మాత్రం మోతాదులో కొద్దిగా వేసుకోవాలి. ఇది మీ దగ్గర లేదంటే స్కిప్ చేసేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మసాలాలన్నీ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ లో ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు లైట్ గా కలర్ చేంజ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇందులో ఉల్లిపాయ చీరికలను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ చీరికలు ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి. మీడియం సైజ్ ఉల్లిపాయలు అయితే 2-4 వరకు ఉల్లిపాయలని చీరికల కింద కట్ చేసుకుని వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా సాల్ట్ ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్ గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ లో పచ్చివాసన పోయేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో ఫ్రెంచ్ బీన్స్ ముక్కలు, 4-5 పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్ ముక్కలు, అలానే కొద్దిగా బంగాళదుంప ముక్కలు, అలానే లాస్ట్లో బఠానీలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ వేసుకునేటప్పుడు అన్ని కొద్దిగా వేసుకోవాల్సి ఉంటుంది. వెజిటేబుల్స్ అనేవి మీకు నచ్చినవి వేసుకోవచ్చు, నచ్చలేనివి స్కిప్ చేసేయచ్చు. అలానే మీకు ఇంట్లో ఏమి అవైలబుల్ ఉంటే అవి వేసుకోవచ్చు. సీజనల్గా ఏమి అవైలబుల్ ఉంటే వాటిని యూజ్ చేసుకోవచ్చు. ఇవే ఉండాలని రూల్ ఏమీ లేదండి. వెజ్జెస్ అని ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో 2 టీ స్పూన్స్ వరకు కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలానే 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా, అలానే 1/2 టీ స్పూన్ గరం మసాలాని కూడా వేసుకుని అలానే లాస్ట్లో సాల్ట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ వెజ్జెస్ అన్ని 1 మినిట్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో క్రష్ చేసుకున్న కసూరి మేతిని కూడా వేసుకోవాలి. కసూరి మేతి ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. వేసినట్లయితే ఫ్లేవర్ బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోనే 1 కట్టు పుదీనాను కూడా వేసుకోవాలి. బిర్యానీ రెసిపీస్లో పుదీనా వేసినట్లయితే టేస్ట్ బాగుంటుంది. ఇన్ కేస్ మీ దగ్గర పుదీనా లేనట్లయితే స్కిప్ చేసేయచ్చు. పుదీనా వేసుకున్న తర్వాత మళ్ళీ 1 మినిట్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో నీళ్ళని కూడా వేసుకోవాలి. 2.5 కప్పుల వరకు నీళ్ళని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా వేసుకుని ఇందులోనే బాస్మతి రైస్ని కూడా వేసుకోవాలి. బాస్మతి రైస్ కడిగిన తర్వాత కనీసం 1 గంట పాటు నానబెట్టుకోండి. అలా 1 గంట పాటు నానబెట్టుకున్న తర్వాత ఇందులో వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నానబెట్టుకున్న రైస్ కాబట్టి రైస్ అనేది విరిగిపోకుండా 1-2 సార్లు ఇలా కలుపుకొని ఒకసారి ఇందులో ఉప్పు చెక్ చేసుకోండి. ఈ టైంలో వాటర్ అనేది కొద్దిగా ఉప్పుగా ఉండాలి. అలా కాకుండా ఉప్పు వాటర్లో కరెక్ట్గా సరిపోయింది అనుకోండి, బిర్యానీ ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఉప్పు అనేది తక్కువ అవుతుంది. సో అందుకని వాటర్ ఉప్పుగా లేకపోతే కొద్దిగా సాల్ట్ని వేసుకుని మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను 2 గ్లాసుల రైస్కి 2.5 గ్లాసుల వరకు వాటర్ తీసుకున్నాను. రైస్ కుక్కర్లో 2 గ్లాసులకి 2.5 గ్లాసుల వరకు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయి. నెక్స్ట్ లాస్ట్లో కొద్దిగా నెయ్యిని కూడా వేసుకుని మూత పెట్టి హై ఫ్లేమ్లో 1 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. హై ఫ్లేమ్లో 1 విజిల్ వస్తే కరెక్ట్గా కుక్ అవుతుందండి. 1 విజిల్ తర్వాత ఒక 10 మినిట్స్ పాటు అలా వదిలేసి ఆ తర్వాత మూత తీయండి. సో చూసారు కదండి, చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది కదా. మెతుకు కూడా అసలు పలక అనేది లేకుండా, అన్నం మెత్తపడకుండా పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇలా నేను చూపించిన విధంగా ఈ వెజ్ బిర్యానీ మీరు ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, అంతే పర్ఫెక్ట్గా కూడా వస్తుంది. వంట రాని వాళ్ళు, బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూస్తుంటుంటేనే నోరు ఊరిపోతుంది కదా. సో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.